ఓం నమః శివాయ. దిక్కులేని అభాగ్యులకు సాయం చేస్తే సాక్షాత్తు ఆ పరమశివునికి సేవ చేసినట్టే అని నమ్ముతూ వరంగల్ జిల్లా నర్సంపేట నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన కె మేనయ్య, సరోజన దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాల్లో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన పాలకాయ గోత్రంపై పూజలు చేయించుకున్నారు. పాలకాయ గోత్రోద్భవస్య కీర్తి సరోజన నామదేశ్య భాగ్యలక్ష్మి నామదేశ్య మణిదీప్ నామదేశ్య అఖిల నామదేశ్య శ్రీమన్ నామదేశ్య స్వర్ణలక్ష్మి నామదేశ్య దండురాజు నామదేశ్య శశికళా నామ్నీం సోమేశ్వరీ నామ్నీం మోక్షిత నామదేశ్య సకుటుంబానాం తతః విజయాభయాైరారోగ్యైశ్వర్య పరమేశ్వరీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ సంపూర్ణకరుణ కటాక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించాక భక్తులు ఆ దివ్య హారతిని కళ్లకు హత్తుకొని అర్చకులచే ఆశీర్వచనాలు అందుకున్నారు. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తుండగా హోమంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఈ క్రమంలో అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనులకు అందించి ముక్కంటి ఆశీస్సులు పొందారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. సేవా మార్గంలో భాగంగా కె మేనయ్య, సరోజన దంపతులు వారి కుమారుడు కీర్తిశేషులు కె సోమేశ్వరబాబు గారి జ్ఞాపకార్థం ఆయన పవిత్ర ఆత్మ శాంతించాలని కోరుతూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన ఈ పుణ్యమూర్తులపై ఆ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను నర్సంపేట మండలం వరంగల్ జిల్లా నుండి వచ్చినాను మా కుటుంబ సభ్యులతోటి. కానీ రావడమే మమ్మల్ని తీసుకెళ్ళి గుడిలో అర్చన చేయించడము, పూజ చేయించే విధానము, అర్చకులు రిసీవ్ చేసుకునే విధానం చూస్తే మాకెంతో ప్రశాంతంగా, హ్యాపీగా అనిపించింది. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు క్యూలలో నిలబడి దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ రావడమే మమ్మల్ని ఎంతో ఉన్నతంగా మంచిగా రిసీవ్ చేసుకొని ఆప్యాయంగా తీసుకెళ్ళి మాలో భక్తిభావాన్ని మేలు కలిగించేటట్టుగా అనిపించింది, మేల్కొల్పినట్టుగా అనిపించింది. చాలా సంతోషం అనిపించిందండి. 3 ఫ్లోర్లలో ఉన్న సభ్యులను అందరిని కూడా చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకే యూనిఫామ్గా, అందరూ కూడా ఐక్యతగా, అందరూ కూడా నీట్గా బాగున్నారు. భోజనశాల కూడా బాగున్నది. లోపల ఉన్న అన్ని ఒక రూమ్లలో కూడా శుభ్రత అనేది చాలా మంచిగా పాటించిండ్రు. ఎందుకంటే ఒకరిద్దరు చేస్తే అయ్యే పని ఇది కాదు. 100 మందికి చేస్తున్న సేవను వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వంత మనుషుల్లాగా చూసుకుంటూ స్వంతంగా నిర్వహణ అనేది
అనేది వాళ్ళ భుజాల మీద వేసుకొని శాయశక్తుల కృషి చేస్తున్నందుకు వాళ్ళ అంకిత భావాన్ని చూస్తే చాలా ముచ్చట వేసిందండి. ఇది తొలిసారిగా రావడము, కానీ ఈ చూసిన విధానాన్ని, ఇక్కడ ఉన్న సేవాభావాలను చూసినప్పుడు తరచుగా రావాలి, అనేక అంశాలను మనము తెలుసుకొని వాళ్ళకు అందించాలి, మన వంతు కృషి చేయాలి, నాకు తోచిన వాళ్ళకి కూడా ఇక్కడ విషయాలను తెలపాలని నాకు వెంటనే అనిపించిందండి. నాతో పాటుగా నాకు తెలిసిన నా కొలీగ్స్ కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ వివరాల గురించి తెలియజేసి వారితో కూడా ఇక్కడ తప్పకుండా ఎంతో కొంత హెల్ప్ పొందేలాగా, సహాయ సహకారాలు అందించేలాగా కృషి చేయాలని మనసులో నిర్ణయించుకున్నానండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.